బైబిల్ గ్రంథంలో యెహోషువ కాలంకి వచ్చేసరికి 20వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు యెహోషువకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ యెహోషువ కాలంలో 20వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే ఆశ్రయపురములను కట్టమన్నాడు. ఏం కట్టమన్నాడు చెప్పాలి. నోట్లో ఏం లేదు కదా, ఏం కట్టమన్నాడు? ఆశ్రయపురమును కట్టమన్నాడు. ఆశ్రయపురములు దేనికి అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులకు గుడారాలు లేవా? ఉంచబడ్డాయి. ఇశ్రాయేలుకి దేవుడు వాగ్దానాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన కృపను నడిపిస్తూ వస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆహారం కావాలంటే ఆహారాన్ని ఇస్తున్నాడు, దాహం అన్నామంటే చక్కటి నీరు ఇస్తున్నాడు, ప్రభా చెప్పులు లేవంటే చెప్పులు ఇస్తున్నాడు, మన్నా కావాలంటే మన్నాను అనుగ్రహించాడు, నీళ్ళు కావాలంటే నీళ్ళు. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, ఇశ్రాయేలు ప్రయాణం అంతా కూడా దేవుడు వాగ్దానం చేస్తూ అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఏం చేశాడంటే చక్కగా వాగ్దాన స్థానానికి తీసుకెళ్ళాడు. అయితే ఆశ్రయపురములు దేనికి అని ఆలోచన చేస్తే ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి, ధర్మశాస్త్ర నిబంధన బట్టి ఒక చోట రాయబడింది. సమయాన్ని బట్టి నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించాను. ఎవరైనా అడవిలోకి గొట్టలు పట్టుకుని వెళ్ళడం అనుకోండి, చెట్లు పట్టడానికి గొట్టలు పట్టుకుని ఒక్కడే వెళ్ళడం 45 వెళ్తారు, చెట్లు కొట్టుకోవడానికో పనికో దేనికో. ఇప్పుడు ఈ గొట్టలు పట్టుకుని ఏం చేస్తారంటే ఒకడు చెట్టు నరుకుతూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడని? చెట్టు నరుకుతూ ఉంటాడు. ఈ చెట్టు నరికే ప్రక్రియలో గమనించకపోకుండా ఒకసారి ఏమవుతుందంటే గొట్టలు పిడివి ఊడిపోయి అది ఎదుటివాడు తగలచ్చు, లేదంటే వెనకాల ఉన్నవాడు కూడా తగలచ్చు. తగిలి ఆడు బట్ట కట్టి బయటపడితే నో ప్రాబ్లం. తగిలి చనిపోతే నేరం చేసినట్ట లేకపోతే నేరం చేయలేనట్ట? చెప్పండి సార్, చెప్పండి. కావాలని ఏమైనా నేరం చేసినట్ట? పోనీ నేను వెళ్ళాను, నేను వచ్చాను, ఎందుకు? చిన్న విషయం, మేకు తీసుకుని సుట్టుతో పడతాను, వెనకాల ఎవరో ఉన్నారు మొత్తం మీద. నేను కొడుతుందో ఇక ఆ మేకు దిగాలని ఆశతో నేను కొట్టేస్తున్నాను. ఈ లోపల పిడిగిరిగిపోయి వెనకాల ఎత్తుకుని తగిలింది, నాకు గాయం తగిలింది. నేను కావాలని కొట్టినాను, కావాలని నేరం చేశాను. యెహోషువ గ్రంథంలో ఆశ్రయపురంలో దేనికంటే ఇప్పుడు ఇలా ఎవరైనా పొరపాటుగా చంపచ్చు, పొరపాటున ఎవరికైనా హాని చేయొచ్చు. మరి నేను కావాలని చేయలేదు, హానితో అనుకోని రీతిగా ఈ హాని అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఈ గొట్టలు ఎట్టు కొట్టినప్పుడు ఈ గొట్టలు వెళ్ళి వేరే వాడికి తగిలినప్పుడు ఆ నుదుటికో ఆ బొరకో తగిలినట్టు చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కావాలని చెప్పి ఉంటారు. కోపం వస్తుంది రాదా? ఆవేదన వస్తుంది రాదా? ఆగ్రహం వస్తుంది రాదా? ఇప్పుడు పగ తీర్చుకోవాలనుకుంటారు, అంతే కదా? ఇప్పుడు ఏం తీర్చుకోవాలా? పగ తీర్చుకోవాలి. ఆడు గొడ్డలు ఇచ్చుకుని మా అన్నను కొట్టాడు, ఇప్పుడు నేనేం చేయాలి? పగ తీర్చుకోవాలి. వెంటనే చంపడానికి దొరుకుతాడు. ఈ గొడ్డలు ఇచ్చుకుంటున్నాడు, పరిగెడుతూ ఉంటాడు. అడవుల్లోకి అరణ్యాలలోకి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడైనా ఉంటారు చెప్పండి, ఎక్కడ దాక్కుంటారు? అయితే అటువంటిప్పుడు వాళ్ళు అనుకునే రీతిగా తప్పు చేశారు కాబట్టి వారిని క్షమించేటువంటి బాధ్యత మనకు ఉంది కాబట్టి, వాళ్ళు ఆదరించాలి కాబట్టి, సేద తీర్చాలి కాబట్టి ఒక నియమం పెట్టాడు. ఎవరైతే ఇలా అనుకునే రీతిగా హత్య చేస్తారో వాళ్ళు పరిగెత్తుకుని ఎక్కడికి రావచ్చంట? ఈ ఆశ్రయపురముల దగ్గరికి రావచ్చు. ఎక్కడికి రావచ్చు? ఆశ్రయపురముల దగ్గర ఎవరుంటారు? యాజకులు ఉంటారు. ఆశ్రయపురముల దగ్గర ఎవరుంటారు? యాజకులు ఉంటారు. యాజకులతో కూడినటువంటి కొంత సమూహం ఉంటుంది. వీళ్ళ దగ్గరికి వెళ్ళి దాక్కుంటే కుదరదు. యాజకుడి దగ్గర నిలబడి వీళ్ళేం చేయాలండి? అయ్యా, నేను అడవిలోకి వెళ్ళాను, నా గొడ్డలు ఎత్తుకుని పనికి వెళ్ళాను, నాతో పాటు 4 వచ్చారు, నేను చెట్టు నరుకుతుండగా నా గొడ్డలు పిడి విరిగిపోయి ఏమైంది? ఒకడు తగిలి చనిపోయాడు. నేను తప్పు చేశాను, అనుకుని చేయలేదు, కావాలని చేయలేదు, అనుకోని రీతిగా ఏమైపోయింది? తప్పు జరిగిపోయింది. ఇప్పుడు అనుకోని రీతిగా తప్పు జరిగిపోయింది కాబట్టి ఈ ఆశ్రయపురంలో నాకేం కావాలి? స్థానము కావాలన్నప్పుడు యాజకుడు దానిని బట్టి ఆ వ్యక్తిని అక్కడ ఉంచి మళ్ళీ చంపడానికి వస్తాడా? వాడు ఆశ్రయపురంకి వచ్చాడంటే వీడు అర్థం చేసుకోవాలి, శత్రువు అర్థం చేసుకోవాలి ఏంటంటే వీడు కావాలని చేయలేదు. వాళ్ళిద్దరిని సమాధానం పరిచేటువంటిదే ఆశ్రయపురములు. ఈరోజు నేను చాలా జాగ్రత్తగా గమనించాలి. అప్పుడంటే తప్పు చేసిన వారికి ఆశ్రయపురములు ఉంచబడ్డాయి. మరి ఈరోజు ఏంటి పరిస్థితి?
ఈరోజు మన పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరు కూడా కావాలని పాపం చేసేవాళ్ళు ఉంటారు. పుట్టికి మొదలుకొని పాపంలో జీవించే మనిషి, పాపంలో బతుకుతున్న మనిషి అనుకోని రీతిగా పాపం చేసే పరిస్థితులు ఉంటాయి. అనుకోని రీతిగా వ్యభిచారం చేసే పరిస్థితులు ఉండొచ్చు. అనుకోని రీతిగా నరహత్య చేసే పరిస్థితులు ఉండొచ్చు. అనుకోకుండా దొంగిలించే పరిస్థితులు ఉండొచ్చు. మరి వీళ్ళందరికీ కూడా ఆశ్రయపురాలు ఎక్కడ ఉన్నాయి? వీళ్ళందరికీ కూడా ఆశ్రయం కలిగించే స్థలాలు ఏమున్నాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించగలిగితే అప్పటి ఆశ్రయపురాలే ఇప్పటి సంఘములుగా దేవుడు నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఒక్కరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతుంటే ఇప్పుడు ఆ మహిమ పొందుకోవడానికి దేవుడు ఏం ఏర్పాటు చేశాడు తెలుసా? సంఘములను ఏర్పాటు చేశాడు. సంఘములను నియమించి ఉన్నాడు. నువ్వు తప్పు చేస్తావు నువ్వు రియలైజ్ అయినప్పుడు, నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు పరిగెట్టాల్సిన దగ్గరకు తెలుసా? సంఘము, చర్చ దగ్గర నువ్వు పరిగెట్టాలి. దేవుని మందిరము దగ్గర పరిగెట్టాలి. నువ్వు ఎవరికి సన్యాసి చెప్పాల్సిన ముందు దేవుడికి చెప్పుకోవాలి. ప్రభు నీకు కావాలని చేయలేదు, నేను అనుకోని రీతిగా దొంగిలించాల్సి వచ్చింది, అనుకోని రీతిగా కొట్టవలసి వచ్చింది. మీకు ఇంకో మాట చెప్తే చాలా జాగ్రత్తగా గమనించాను. ఐగుప్తు దేశంలో మోషే ఉన్నప్పుడు అధికారంలో ఉన్నాడు తను. హెబ్రీలో ఒకడు మంచినీళ్ళు అడిగాడని చెప్పి ఐగుప్తులో ఒకడు ఆ హెబ్రీని సాగపడుతుంటే అతను బదులు మోషే వెళ్ళి శుభ్రంగా చాలా గట్టిగా కొట్టాడు. ఆ కొట్లాట్లో ఏమైపోయాడంటే మోషే చేతిలో ఒకడు చచ్చిపోయాడు. ఐగుప్తులో ఒకడు చచ్చిపోయాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? దాన్ని కూడా నేరగాయించాడు. దేవుడు దాన్ని కూడా ఏం చేశాడు? దేవుడు అన్యాయం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏం కావాలి? ఈ తప్పు చేసిన వ్యక్తి శిక్షించబడకూడదు, శిక్షించబడకూడదు. అది ప్రభు యొక్క ఆలోచన. పాపం చేసిన మనము శిక్షించబడటం ప్రభుకి ఇష్టం లేదు, శిక్షించబడటం ప్రభుకి ఇష్టం లేదు. మనము మార్చబడాలి అంటే అసలు ఈ ఆశ్రయపురములు ఏంటో, వాటి యొక్క పరిస్థితులు ఏంటో 6 టకటక చూసి మనం ముందుకు వెళ్దాం. మొదటిది యెహోషువ గ్రంథం 27వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలీలలో కేదేశు, చాలండి. మొదటి ఆశ్రయపురం ఏంటంట చెప్పాలి. కేదేశు చెప్పండి, అందరూ చెప్పాలి. మొదటి ఆశ్రయపురం ఏంటి? అందరూ చెప్పండి. కిస్కిస్ అందరేంటి? కిస్కిస్లాంటి కేదేశు చెప్పండి అందరూ. చాలా స్పష్టంగా చెప్పండి. ఏంటండి కేదేశు? కేదేశు అనగా అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధమైనది, పరిశుద్ధత కలిగినది. ఆశ్రయపురమును ఎందుకు చేర్చబడాలంటే పాపపు స్థితిలో ఉన్నటువంటి నీవు పరిశుద్ధపరచబడటానికి ఎక్కడ చేర్చబడాలి? పరిశుద్ధమైన స్థలములోనికి చేర్చబడాలి. ప్రభు యెహోషువతో చెప్తున్నాడు, నఫ్తాలీలందరూ కలిపి ఏర్పాటు చేసుకోవాల్సిన ఒక ఆశ్రయపురం ఏంటంట? కేదేశు అనేటువంటి ఆశ్రయపురము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనించగలిగితే ఇశ్రాయేలులు యెహోవా వారికి ఇచ్చినటువంటి స్థలం ఇదే. అక్కడ వారి మధ్యను పరిశుద్ధపరచుకొనుటకు అందుకు దానిలో మెరీబా అను పేరు పెట్టబడినది సంఖ్యాకాండంలో రాయబడింది. ఆ మేరీబాయే అదే సంఖ్యాకాండము 27వ అధ్యాయం 14వ వచనం వచ్చేసరికి ఏం రాయబడింది తెలుసా? ఎందుకనగా సీను అరణ్యంలో సమాజం వారందరినీ నీళ్ళ ఎదుట వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచుటకు నా ఆజ్ఞను తిరుగుబాటు చేసి తిరిగి ఆ నీళ్లు సీను అరణ్యంలో కెదేషులోని మెరీబా నీళ్లు. అంటే ఏంటి తెలుసా? వాళ్ళు దేవుడిచ్చిన వాటిని అపవిత్రపరిచినా దేవుడు ఆ ప్రాంతాన్ని ఎలా ఉంచాడంటే పరిశుద్ధముగా ఉంచాలని ఆశపడ్డాడు. నీ జీవితంలో, నా జీవితంలో అనేక అపరాధముల చేత, అనేకమైనటువంటి పాపముల చేత మనం ఉన్నప్పటికీ ప్రభు వారికి ఆలోచన ఏంటంటే వారు మందిరముకు నడిపించబడితే వారికి చెప్పేది తెలుసా? పరిశుద్ధులు. చెప్పండి అందరూ కూడా. ఇది తెలుసా? మనం పెద్ద వాడలేదు మన సంఘాల్లోనే. పెద్ద పెద్ద సంఘాలు ఏమంటారు తెలుసా? సంఘాన్ని సైన్స్ అంటారు. అంటే తెలుసా? పరిశుద్ధులు, పవిత్రులు అని అంటారు. ఎవరైతే సంఘంలోకి జత చేయబడతారో వాళ్ళు ఎలా మార్చబడుతున్నారంటండి? పరిశుద్ధులుగా మార్చబడతారు.
అందుకని ఎఫెసీయుల గ్రంథంలో అపోస్తలులైన పౌలు చెప్తున్నారు కదా, అంతటా అందరూ కూడా మారు మనసు పొంది దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు కాబట్టి ఆ మహిమను పొందుకున్న వాళ్ళంట ఇప్పుడు ఇదే ఎఫెసీయుల పత్రిక రాస్తూ అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వచ్చేసరికంట నిందారహితము గాను, మచ్చలేనిది గాను, ముడతలేని సంఘము గాను, పవిత్రమైనది గాను, కళంకము లేని దాని గాను ఉండాలని చెప్పి ఎవరు ఆశపడతారంట? ప్రభు ఆశపడతారు. నీ జీవితము అపవిత్రంతో కూడినప్పుడు నీ జీవితం మార్చబడాలంటే, నీ జీవితం సరిచేయబడాలంటే పరిశుద్ధమైన స్థలములోనికి నువ్వు నడిపించాలి. అది ఈ తరములో దేవుని మందిరమై ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాను. అప్పటికే యేసు పరిశుద్ధ స్థలం అయితే ఇప్పటి మందిరము నీ బ్రతుకును మార్చేటువంటి పరిశుద్ధ స్థలము, నీ గుణాన్ని మార్చేటువంటి పరిశుద్ధ స్థలము, నీ చెడు అలవాట్లను మార్చే పరిశుద్ధ స్థలము, నీకున్నటువంటి స్వార్థపూరితమైన బుద్ధిని మార్చేటువంటి పరిశుద్ధ స్థలం ఇది. మనందరూ ఆశయం ఉండాలంటే పరిశుద్ధమైన స్థలంలోనికి చేర్చబడాలన్నటువంటి ఆశతో మనం ఉండాలి. మందిరంలోకి వెళ్ళాలి అన్నటువంటి కోరికతో మనం ఉండాలి. మందిరంలోకి వెళ్తే ఏమవుతుంది? ఒక్కరోజు పరిశుద్ధత చెప్పనా? అనుదినము నువ్వు చేసే భక్తి, నువ్వు పాడే పాటలు, ప్రార్థించే ప్రార్థన, నువ్వు చదివే వాక్యము నేనేం చేస్తుందంటే ఈ సూపులా నిన్ను కడిగి వేస్తుంది, నిన్ను పవిత్రుడిగా తీర్చిదిద్దుతుంది. దేవునికి స్తోత్రం. ఇది ఒక్కసారి అయిపోయే ప్రక్రియ కాదు, ఇది ఒక్కసారి జరిగిపోయేటువంటి ప్రక్రియ, ఒక్క రోజులో అయిపోయే ప్రక్రియ కాదు. ఒక్క రోజులో అయిపోయే ప్రక్రియ ఏంటో తెలుసా? అందరూ ఒకసారి అనుకుంటారు, ఒకటి ఇచ్చిపెట్టారు. మందిరంలోకి వచ్చిన నీవు అపోస్తులైన పౌలు అంటున్నాడు, అపోస్తుల బోధనలు, సహవాసములు, రొట్టె విరుచుటలు, ఎడదనక ప్రార్థించుటలు, ఇది సహవాసం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మొదటి ఆశ్చర్యం ఏంటి చెప్పండి? కేదేశు అనేది పరిశుద్ధ స్థలము. చెప్పండి, పరిశుద్ధ స్థలము. రెండవది మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని విన్నారా, షెకేము. చెప్పండి, చెప్పాలి ఏంటంటే షెకేము. షెకేము అనే అర్థం ఏంటో తెలుసా? భారము లేదంటే భుజము అని అర్థం. భారము లేదా ఏమని అర్థం? భుజము. ఇప్పుడు అదే ఏదో వచ్చిన చదువు వల్ల చూడండి, ఎఫ్రాయిముల మన్యమందలి షెకేములు. చాలు చాలు. రెండోది ఏంటంటే షెకేము. ఇప్పుడు ఎఫ్రాయిముల మన్యంలో ఒక ఆశ్రయపురం ఏర్పాటు చేయబడ్డాడు, దాని పేరు ఏంటంట? షెకేము. ఈ షెకేముకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, గత ముందుకు వెళ్తే అబ్రహాం కాలంలో మనం చూసుకోగలిగితే ఆదికాండము 12:6-7 అబ్రహాముకు దేవుడు మొదట ప్రత్యక్షమైనటువంటి స్థలం ఏదో తెలుసా? షెకెము. రెండవది యాకోబు భూమిని కొని బలిపీఠము కట్టిన స్థలం ఏదో తెలుసా? షెకెము. ఆదికాండం 33:19 మాటలు రాయబడ్డాయి. మూడవది దేవుని నిబంధన పునరుద్ధరించినటువంటి స్థలము యెహోషువ గ్రంథం 24:25 ఆ మాట కనిపిస్తూ ఉంటుంది. నేను నా కుటుంబము యెహోవానే. ఆ మాట చెప్పినప్పుడు తెలుసా? షెకెములో చెప్పబడింది అన్నమాట. ఏమిటి మాటకు అర్థం అంటే భారము. అబ్రహాం పిలిచిన దేవుడు ఏం చేశాడు? అబ్రహామా, ఎక్కడ ఉండినైనా, ఇక్కడ కూర్చోనైనా, నేను పోషిస్తాను, నేను పెంచుతాను, నేను చక్కగా ఏం చేస్తాను, మంచిగా ఉంచుతాను, బలమెత్తాను, పిల్లలకి అంది కానీ సుఖంగా ఉంది కానీ అని చెప్పలేదు. అబ్రహాముకు భారం ఇచ్చేది తెలుసా? అబ్రహాం ఇక్కడి నుంచి లేచి ప్రయాణం చేయి, నేను మీకు వాగ్దానం ఇచ్చే చోటుకి నువ్వు నడుచుకున్నాను. ఈ నడిచే చోటంతా కూడా అబ్రహాంకి ఎన్నో భారాలు, ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఎన్నో కష్టాలు తన జీవితంలో వచ్చాయి. షెకెము అనగానే భారము కలిగినటువంటి చోటు. ప్రియమైన దేవుడు పెట్టారా, కొన్నిసార్లు మన కన్నీరు మన ఇంటికాడ పోయినాం తెలుసా మీకు? మందిరంలో పోయినాం, ఇంటికాడ కార్చుకోలేము కన్నీళ్ళు. అయ్యో, బిడ్డలు చూస్తే ఏమనుకుంటారో, భర్త చూస్తే ఏమనుకుంటారో, భార్య చూస్తే ఏమనుకుంటుందో, ఇంటి పొరుగు వారు చూస్తే ఏమనుకుంటారో. కొన్నిసార్లు మందిరంలో స్వేచ్ఛ ఉంటుంది, అందరూ ఆరాధిస్తారు. ఆరాధనలో కన్నీరు కాలుస్తూ ఉంటే ప్రభు చూస్తూ ఉంటాడు నీ కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం. నీ భారం పెట్టుకునే చోటిదే. ప్రభు చెప్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు తెలుసా? సమస్త భారం మోసుకుంటున్న వారు రండి, నేను ఏం చేస్తాను? విశ్రాంతం కలిగేస్తాను. ఎలా రమ్మంటున్నాడు? భారం లేదు, తేలికైపోయింది, వచ్చే కొడుకు సంఘం అంటలేదు. ఇదిగో నా కాడి ఉంది,
ఏముంది? నా కాడి ఉంది అంటున్నాడు. నా కాడి ఎటువంటిదంట? తేలికైనదు, సులువుగాను ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు ఇచ్చేటువంటి భారం ఎలా ఉంటుందంటే చాలా తేలిగ్గా ఉంటుంది. మన జీవితానికి, మన బ్రతుకులకి చాలా తేలిగ్గా ఉంటుంది. ఈరోజు శకేముకు చార్చబడాలంటే ఏంటో తెలుసా? వారికి ఉన్నటువంటి భారాన్ని దిప్పుకోవాలంట. ఏంటి ఆ భారం అంటే? అనుకోకుండా పాపం చేసేసాను నాయన తెలియకుండా తప్పు చేసేసాను. ఇగో ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? నేను భారం దిప్పుకునేటువంటి చోటికి వచ్చాను. ఈ భారం అంతా ప్రభు సన్నిధిలో నువ్వు ఏం చేయాలి తెలుసా? కుమ్మరించాలి. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఏ భారం ఉందో నీలో? సమాధానం లేనటువంటి భారం ఉందా? రుణములు అనేటువంటి భారం ఉంచబడ్డాయి. భౌతిక భారాలైనా, ఆత్మీయ భారాలు, ఏ భారం లేనా ప్రభు సన్నిధిలో మోయగలవు. దేవునికి స్తోత్రం. అందుకని ఇంటి దగ్గర మొయ్యలేని కన్నీళ్ళు కూడా ప్రభు సన్నిధిలో మనం మోయగలం. ప్రియమైన దేవుని బిడ్డలకు చాలాసార్లు భారం అంటే ఏంటంటే కుటుంబాన్ని నడిపించుకోవడం భారం కాదు. ఆ నడిపించుకునే వ్యవస్థలో బాణాలు వస్తాయి తెలుసా మీకు? ఏంట బాణాలు? నోటి మాటలు అంతే రావాలి. అవి తట్టుకోవడం బాధ, అవి తట్టుకుని నిలబడటం బాధ. అవి పుచ్చుకుంటే చూసారా, అది బాధ. ప్రియమైన దేవుని భార్య అంట చక్కగా వంట చేసి పెట్టుకున్నాడు. అన్ని వంట చేసి పెట్టి చాలా ప్రేమతో ఆయన గారికి చక్కగా భోజనం పెడతామని చెప్పి మంచి చక్కగా వంట చేసిన తర్వాత తిన్నవాడు ముందేదో ప్లాన్తో బాగుందని చెప్తే బాగుంది, ఉప్పు తక్కువ ఇదేం కూడా అన్నాడు. తన కష్టం అంతా ఏమైపోయినట్టు ఒక మాటలో అంతలా అనుకుంటుంది. కానీ భర్త అనుకుంటున్నాడంట, ఇప్పుడు నేను చెప్పగలిగితేనే కదా రేపు పొద్దున ఇంకా బాగా నా భార్య ఏం చేస్తుంది. ఈ మెచ్యూర్ అండర్స్టాండింగ్ లేనప్పుడు మనకు అన్ని ఎలా అనిపిస్తాయంటే భారం కనిపిస్తాయి. ఆ భారం కూడా తొలగించబడేటువంటి స్థలం ఏదో తెలుసా? దేవుని మందిరము. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ప్రభు సన్నిధికి వచ్చే మనము ప్రార్థించుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చే మనము మొరపెట్టాలి. ముందు ప్రార్థించాలి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. ప్రభుని సన్నిధికి వచ్చాను ఆయన, నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమందులు చాలా మంది మీరు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేసుకుని అడవాడుగా ఒళ్ళో దగ్గర పెట్టుకుని వెళ్ళిపోతారు. అదే కదా కొన్ని సంఘాలు ప్రియమంది ఎవరు పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన అయిపోయిన తర్వాత కాసేపు అలా మందుల నుండి ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళకి తెలుసు మళ్ళీ ఆదివారం కొత్త కానీ ఇక్కడ మందిరంలోకి వచ్చినంతసేపు కూడా ప్రభు సన్నిధి ఎంతవరకు గడపాలి, అంతవరకు నేను ఏం చేయాలి? నా భారం ప్రభు దగ్గర పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మూడవ స్థలం ఆశ్రయం. మూడవది చూడండి, చదవండి. యూదా వంశస్థులు మన్యమందలి హెబ్రోను. చెప్పండి, చెప్పాలి. మూడోది ఏంటంటారు? మొదటిది కేదేశు. చెప్పండి, మొదటిది చెప్పాలి అందరూ. రెండోది ఏంటి? వెనకాల సారం చెప్పండి. రెండోది ఏంటండి? షేకేం. మూడోది హెబ్రోన్. చెప్పండి, హెబ్రోన్. హెబ్రోన్ అనగా అర్థమైంది తెలుసా? సహవాసము కలిగింది. చెప్పండి అందరూ. గట్టిగా మాట్లాడండి. చెప్పండి, ఏ కలుగుతుందా? సహవాసము కలిగి. దేవునికి మందిరానికి నడిపించబడినటువంటి నీవు ప్రభుత్వ సహవాసం కలిగి ఉంటావు. ఆమేన్ చెప్పండి. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన దేవుడు తెలుసా? ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో కలిసి జీవించడానికి. మా అందరూ కూడా ఫస్ట్ రాగానే ఏమని పాడతాం? బాగా అని అడుగుతాం. అనగా అంటే ఒక సహవాసం ఉంది కాబట్టి పట్టణంలో లేబడుతున్నాము బాగా అడుగుతున్నాం. అదేంటి ముందు ఈ సహవాసం ప్రార్థనతో దేవుడి దగ్గర మోకరించగలిగి ప్రభుత్వం సహవాసం ఉండాలి. అపోస్తలులు అనేటువంటి వాళ్ళు శిష్యులు ఆ మొదటి యోహాను పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలోనే ఇదిగో మా సహవాసం అయితే తండ్రితో కూడా ఉన్నటువంటి యేసుక్రీస్తుతో మేము ఏదైతే మా కన్నులారా చూచుతామో, ఏదైతే మా చేతులారా తాకితామో, ఏదైతే మా చెవులారా మేము విన్నామో, ఇటు దాన్ని బట్టి మేము ఏం చేస్తాం? ఈరోజు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాము. మా సహవాసము కుమారుడైన యేసుక్రీస్తుతో ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన సహవాసం దేనితో ఉంటుంది? నలుగురితో సహవాసం చేసి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా,
అక్కర్లేనటువంటి కాలక్షేపాలు చేసేవారు కొంతమంది, అంజనములతో సహవాసం చేసేవారు కొంతమంది, పాపాత్మతో సహవాసం చేసేవారు కొంతమంది. అందుకే మొదటే కీర్తనకారుడు దావీదు భక్తులు రాస్తూ మొదటి అధ్యాయంలోనే దుష్టుల ఆలోచన చెప్పునని ఉన్నాడు. ఒక అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చున్నాక యెహోవా ధర్మశాస్త్రము అనుదినము దాన్ని ధ్యానించు, దివారాత్మము దాన్ని ధ్యానించడం ఏం చేయబడతాడట? ధన్యుడు అతని నీటి వారన నాటబడినది. ఎలాగంటది? నీటి వారన నాటబడిన వాడే ఆకు వాడకంట. తన కాలం ఏం చేస్తారంట? దేవునికి స్తోత్రం కలుగుతాయి. నీ సహవాసం ప్రభుత్వం ఉంటే నీ జీవితం ఆకు మారిపోదు. ఎండిపోయే బ్రతుక నీ బ్రతుకుండదు, సమస్యలిపోయే బ్రతుక నీ బ్రతుకుండదు. కారణం ఏంటంటే నీ సహవాసం ఎవరితో తెలుసా? ప్రభువుతో కూడా ఉన్నది. నీ సహవాసం ప్రభువుతో కూడా ఉన్నది. మందిరానికి వచ్చేటువంటి నీవు నీ సహవాసాన్ని ప్రభువుతో ఇంకా బలపరచుకో. ఏ వాక్యం అయితే విన్నావో, ఏ ప్రార్థన అయితే చేసావో, ఏ ఆరాధన అయితే ఆరాధించావో, అది ఈ వారం అంతా కూడా ఆ వాక్యం, ఆ ప్రార్థన, ఆరాధన మనలో ఉండిపోయి తన్మయించే ఇంటికాడ కూడా అటువంటి భక్తి మనం చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలగాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు దేవుని మందిరాలని ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలీదా? ఎవరు ఆత్మ ఉంటుందంటే మనలో ఎవరు ఆత్మ ఉంటుంది? కొంతమంది దురాత్మ చెప్పండి ఇంటికి వెళ్ళాక. దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నేను దేవుని బిడ్డలారా, మందులో ఉన్నంతసేపు నేను వచ్చాక వచ్చారు కదా అని వెళ్ళుకుంటున్నా అదే కదా. ఇక్కడ అని చక్కగా ఇంటికి వెళ్ళి ఉదయం చేసుకో చూడండి అని వెళ్ళుకుంటుంటారు. ఇలా రకరకాల మనుషులు అంటూ ఉంటారు. అంటే ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఏం పని చేసింది? అలాగే ప్రభు ఆత్మ పని చేసింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం ఆత్మ పని చేస్తుంది? ఏదో చూడండి, సౌలు దావీదు రాజు అయ్యాక సౌలు దగ్గర నుంచి ఏమి వెళ్ళిపోయిందట? దేవుడు ఆత్మ వెళ్ళిపోయి ఏమొచ్చేసింది అన్నాను? దురాత్మ వచ్చేసింది అన్న. ఈరోజు మన జీవితంలో పెడితే మనం మందిరంలో చక్కగా నవ్వుతాము, ఆనందంగా చక్కగా ఆత్మార్థంగా నిజంగా దేవుడు ఆత్మ కూడా అర్థం కాదు. నేను చెప్తున్నాను, అటు విధంగా జీవించడానికి నీ సహవాసం ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వ సహవాసం చేసేవారు ఎలా ఉంటారు తెలుసా? నెమ్మది కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉంటారండి? నెమ్మది కలిగి ఉంటారు. ప్రభుత్వ సహవాసం చేసేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? వినుటకు వేగిరముగాను, మాట్లాడుటకు ఎలా ఉంటారు? జ్ఞానించేవారు. ప్రభుత్వ సహవాసం చేసేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? సొమ్మసిల్లిపోయిన ప్రభువుని విడిచిపెట్టేవారు. ప్రభుత్వ సహవాసం చేసేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అపకీర్తి జరిగిన ప్రభు నాకు సమస్తను మేలు కొరకే చేసేవాళ్ళు ఆయన అనుకుంటారు. దేవునికి స్తోత్రంగా ఉంటాయి. కాబట్టి నీ సహవాసం ప్రభుతో ఏర్పడటానికి ఆ దినాన్న దేవుడు ఆ యొక్క యోగా వారందరికీ కూడా ఎటువంటి ఆశ్చర్యపూర్వక కట్టమన్నాడంటే, ప్రియమైన హెబ్రోను అనేటువంటి ఆశ్చర్యపూర్వక కట్టమన్నాడు. యోగా గోత్రం వాళ్ళందరికీ ఉన్నటువంటిది ఏంటో తెలుసా? స్తుతి. యోగా గోత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్తుతి. స్తుతించే గోత్రము ఎవరితో సహవాసం చేయలేదు? చెప్పండి, చెప్పాలి. ఎవరితో సహవాసం చేయలేదు? నువ్వు స్తుతించలేకపోతున్నావంటే నువ్వేం చేయలేదు? ప్రభుత్వ సహవాసము చేయలేదు. మంచిగా ఒక అన్న ఒక మంచి మాట పాడాడు. పాట చాలా బాగుంది. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు యేసు ప్రభు, నే స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. చెప్పండి, ఈ మాట చెప్పగలరు. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు. మళ్ళీ చెప్తాను. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు. మరొకసారి. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు యేసు ప్రభు. చెప్పండి, యేసు ప్రభు. నే స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. సిద్ధమా? నే స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి. దేని కోసం చేశాడంట దేవుడు? ఏ విధంగా అయితే ఆయనతో సహవాసం చేస్తుంది ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతించేటప్పుడు శ్రమ వచ్చిన కన్నీరు కాదుతుంది, అవమానాలు వచ్చిన ఎన్ని ఇరుకుల్లో వెళ్తున్నా, ఎంత దేవస్థితిలోకి వెళ్ళిపోయి నా పౌరు అంటున్నాడు కదా, దేవస్థితిలోని ప్రభు ఎదుగును, సంపన్న స్థితిలో ఎదుగును, ఏ సమయం ఉన్నైనా కానీ ప్రభువు స్థుతించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
నాలుగవది మనం చూస్తున్నట్లయితే చదవండి 8వ వచనం చదవండి. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని యెరికోనద్ద రూబేనీయుల గోత్రంలో నుండి మైదానం మీద ఉంది అరణ్యములో బేసేరును. దేవునికి స్తోత్రం కలుగుతాయి. 4వది ఏంటి చెప్పండి? కాదేశు. 2వది షెకెము. చెప్పాలి. కాదేశు షెకెము. చెప్పాలన్నా. కాదేశు, షెకెము. 3వది హెబ్రోను. హెబ్రోను చెప్పండి. 4వది బేసేరు చెప్పండి. 4వది బేసేరు. బేసి కాదు, బేసి అంటే మీరు కొంతమంది ఇది బేసేరు. ఆ కాదేశు వరకు అయితే అర్థం పరిశుద్ధత చెప్పండి. కాదేశు అంటే అర్థం ఏంటి? షెకెము అంటే అర్థం ఏంటి? భారము, భుజభారము చెప్పండి. షెకెము అంటే అర్థం ఏంటి? 3వది ఏంటి చెప్పాను? హెబ్రోను అంటే ఏంటి? సహవాసం. హెబ్రోన్ అంటే ఏంటి? సహవాసం. 4వది ఏం చెప్పాను? బేసేరు చెప్పండి. బేసేరు. అందరూ చెప్పాలి. ఏం బేసేరు. బిస్కెట్లు కాదు, జాగ్రత్తగా బేసేరు చెప్పండి. అందరూ బేసేరు. బేసేరు అనే అర్థం ఏంటో తెలుసా? భద్రత కలిగినటువంటి సంఘం. ఇంకో మాటలో చెప్పాలంటే రూఢిగా దాని అర్థం ఏంటంటే బేసేరు అంట కోట. కోట అంటే ఎంత దృఢంగా ఉంటుంది చెప్పండి, ఎంత బలంగా ఉంటుంది. అందుకే నువ్వు భక్తులు అంటున్నాడు, యెహోవా నీవే నాకు ఆశ్రయదుర్గమును కోటవై ఉన్నావు. ఏమై ఉన్నావు? కోటవై. నేను నమ్ముకోదగినటువంటి సహాయకుడివై ఉన్నావు. ఆయన మనకు ఎలా ఉన్నాడంట? కోటగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ వారికి ఏం చెప్తున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రూబేనీయుల గోత్రానికి ఏమంటున్నాడంటే బేసేరు అనేటువంటి ఏం ఏర్పాటు చేయమన్నాడు? ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేయమన్నాడు. పాపము చేసి భద్రత లేక వచ్చిన వారికి ఇక్కడ ఏం కలుగుతుంది? ఇప్పుడు చెప్పండి, ఏం కలుగుతుంది? ఆశ్రయం కలుగుతుంది. ఈరోజు మనందరం కూడా పాపం చేస్తాం. పాపం నుంచి తప్పించబడ్డ భద్రత ఎక్కడ ఉందో మనకి చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికైనా ఈ లోకంలో మంది ఉందంట. పాపాన్ని మాత్రం విడిపించే మంది ఎక్కడా లేదు. అది కేవలం యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం సమస్త పాపము నుండి మళ్ళీ ఎలా చేస్తుందట? పవిత్రులుగా మారుస్తుందట. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి. మనము కూడా ఒకప్పుడు పాపము చేసి దేవుని గురించి మహిమను పొందుకోలే. ఆ పాప భారాన్ని మోస్తూ ఆ పాప భారాన్ని మనం కలిగి ఉన్నాం. తప్పు చేసాం. ఇప్పుడు మనం క్షమించే నాదుడు లేడు. ఎవరు మనకు భద్రత ఇస్తాడో తెలుసా? మనం క్షమించిన వాడు మాత్రమే. అలా భద్రత ఇచ్చేటువంటి స్థలం ఏదైనా ఉందంటే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. సంఘంలో కక్షలు ఉండటానికి వీల్లేదు, భేదాభిప్రాయాలు ఉండటానికి వీల్లేదు. సంఘంలో అందరికీ ఉండవలసిన మనసు ఏంటో తెలుసా? క్షమించేటువంటి గుణం ఉండాలి. దేవునికి స్తోత్రం. కోటగా ఉండాలి సంఘం అంటే. ఎవరు ఏ అవసరతలు వ్యక్తులతో మందిరంలో అడుగు పెడతారో వారి కొరకు అందరూ కలిసి ప్రార్థన చేస్తే వాళ్ళకున్న రోగములన్నీ పోవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళకున్న పరిస్థితులన్నీ మార్చబడాలి. అటువంటి కోటగా ఉండాలి సంఘంలో. బేసేరు ప్రాంతంలో ఆశ్రయపురం ఏర్పాటు చేయబడింది. కారణం ఏంటంటే ఆ ప్రాంతము ఎవరైతే పాపము చేసి చంపబడబోయే పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి అది కోటగా ఉంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ జీవితంలో, నా జీవితంలో, నీ బ్రతుకులో, నా బ్రతుకులో సంఘముగా మనం పిలువబడుతున్న మనము అనేకమైనటువంటి బయట ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎలా ఉండాలని మనము కోటగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? పాపం చేత ఉన్నటువంటి మన జీవితాలు పరిశుద్ధపరచబడటానికి మనం ఎలా ఉండాలంటే ఒక కోటగా ఉండాలి. ఒక కోటగా ఉండాలి. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలు ఈ కోట ఏం చేస్తుందో తెలుసా? ఎటువంటి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి అనుకోని పరిస్థితులు వచ్చినా ధైర్యంగా నిలబడి అంతవరకు వరకు ప్రార్థన చేసే కోటగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన కోట అంటే ఏమనుకున్నా? మీ దగ్గర బలం ఉందా? చెప్పండి. రాహులమ్మ మీ దగ్గర బలం ఉందా? ప్రభువు నాకు దేవుని సన్నిధి రావడానికి శక్తిని ఎత్తానని అనుకుంటుంది దేవుడు. అవును కదా? పోలే ఇంటి గట్టిగా ఎవరు కావాలనుకున్నాడు దేశానికి ఏమాత్రం అంత బలం ఉంటుంది? ఒక 50 కేజీలు ఎక్కుతారు, 100 కేజీలు ఎక్కుతారు. అంతేనా? అంతకు మించి బలం ఉందా? కానీ పాపాన్ని విడిపించే బలం ఎవరి దగ్గర లేదు. పాపంలో నుంచి రక్షించే బలం ఎవరి దగ్గర లేదు.
నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కరు పాపము చేసే కదా ప్రభు సన్నిధికి వచ్చాం. ప్రభు సన్నిధికి మనం ప్రార్థిస్తే అదే మన పాపాల నుంచి విడిపించే పెద్ద కోట. దేవునికి స్తోత్రం. ఈ కోట మనం ప్రార్థించే కోట మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు రాజ్యాలు పెద్ద పెద్ద కోటలు కడతారు చెప్పండి? ఎందుకు పెద్ద పెద్ద కోటలు కడతారంటే శత్రువు దగ్గర నుంచి రాజ్యమును కాపాడుకోటాకే. కోట ద్వారాలు కానీ గోడలు కానీ మీరు చూసారా? పైన నడిచేసి సంవత్సరం పెట్టేసుకోవడం, అంత పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. ఎందుకని వచ్చే శత్రువులు ఎదుర్కోవడానికి అనుకూలంగా ఉండాలి గోడలు. ఈరోజు సంఘము కూడా రాబోతున్న పరిస్థితులు ఎదుర్కోవడానికి బలమైన సంఘముగా ఉంచబడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇకపోతే ప్రేమ దేవుని బిడ్డలారా చాలా జాతిగా గమనించండి. 5వది చదవండి. మలేషియాల గోత్రము నుండి అమ్మాయి కూర్చొని ముందు చదవండి. గాదీల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును. చెప్పండి. 5వది ఏంటంటే రామోతు. చెప్పండి. రామోతు అంటారు. రామోతు అంటే ఏంటి? రామోతు. చెప్పండి. 5వది ఏంటండి? మళ్ళా మొదటి నుంచి వద్దాం. మొదటిది ఏంటి? కేదేశ్. చెప్పండి. 2వది షెకెము. చెప్పండి. 2వది ఏంటి? 3వది హెబ్రోన్. 3వది ఏంటి? 4వది బేసేరు. 4వది ఏంటి? 5వది రామోతు. రామోతు అనగా అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయంగా పైకి ఎదగటం అని అర్థం. రామోతు అనగానే ఉన్నత స్థితికి ఎదుగుతున్నాము అని అర్థం. సంఘంలో చేర్చబడిన మనం ఏం చేయాలంటే ముందు ఆత్మీయంగా పైకి ఎదుగుతూ ఉండాలి. ఎలాగ ఎదగాలి? అపోస్తలుడైన పౌలు ఇందాక చెప్తున్నాను. సంఘంలోనంట ఎలా ఉండాలంట? ఒకరు ప్రార్థించేవారు గాను, ఒకరు కీర్తనలు పాడేవారు గాను, ఒకరు పరిచయం చేసేవారు గాను, మరొకరు బోధించేవారు గాను, మరొకరు సువార్త ప్రకటించేవారు గాను. సంఘం ఈ విధంగా ఆత్మీయులు ఏం చేయాలా? పైకి ఎదుగుతుండాలి. ఇప్పుడు ఈయన చంపేయాడు. ఎవరో చంపేసి ఇక్కడికి వచ్చేసాడు. వచ్చిన వాడు అలాగే ఇది బాపి 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 అంటాడు. అక్కడే చచ్చిపోతాడు. అన కదా మనందరూ మాట్లాడుకుంటే ఎవరో తప్పు చేసి వచ్చారనుకోండి. తప్పు చేసి వచ్చిన తర్వాత మన సొంతలు మన బిడ్డలైతే కోళ్ళని చేత చేసి తప్పు ఒప్పేసుకోండి అంటాం. అపోతునే ఇప్పుడు మేము తప్పు చేసారు. ఈ మాట తప్పు చేశారు ఆ మాటకి చచ్చిపోతాడు ప్రసాద్. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుడు నీ గతాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. నీ గతాన్ని బట్టి ఆయన నీకు ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు. నీకున్నటువంటి పాప పరిస్థితిని బట్టి నిన్ను శిక్షించేవాడు కాదు. దేవుని ఆలోచన ఏంటంటే గతాన్ని విడిచిపెట్టి మారు మనసు తగిన ఫలములను ఫలించాలి. దేవునికి స్తోత్రం. అది నీ ఎదుగుదల. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఇప్పుడు రాబోతుకు వచ్చే వాళ్ళు ఎదగాలి. వాళ్ళు ఏ పాపం చేసి వచ్చారో, ఏ యొక్క అన్యాయం చేసి వచ్చారో, ఎటువంటి అక్రమం చేసి వచ్చారో తెలియదు. కానీ రామోతుకు వచ్చిన తర్వాత ఆ ఆశ్రయపురమును ఆశ్రయించిన తర్వాత వాళ్ళు ఏం చేయబడాలి తెలుసా? అభివృద్ధి చెందబడుతూ ఉండాలి. మందిరానికి వచ్చిన నీవు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి. లేకపోతే ఎందుకు చెప్పండి? పర్లకు వచ్చేస్తుంది అనుకున్నాను. లేకపోతే నేను నమ్ముకున్నాను చాలు పర్లకు వచ్చేస్తుంది అనుకున్నావా? నీలో అభివృద్ధి కనిపించాలి. ఆత్మ ఫలంలో కనిపించాలి. ఆత్మీయ బహుమానాలు నీలో కనిపించాలి. ఆత్మ ఫలములు అనగా చెప్పండి ఒకసారి. ప్రేమ, సాత్వికము, నమ్మకత్వము, దయాలత్వము, దీర్ఘశాంతము, సంతోషము, ఆశానిగ్రహము, ఇలా 9 ఉన్నాయి ఆత్మ ఫలాలు. ముందు మనం మొదటి దగ్గర ఆగిపోతాం. ఎక్కడ ఆగిపోతాం? మొదటి దగ్గర ఆగిపోతాం. ఉన్న మన ప్రేమ